ఈరోజు మిద్దె తోటలో మా యంగ్ ఫార్మర్స్ తోటి వేస్ట్ మొక్కలన్నీ కటింగ్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మేము చేస్తున్నది ఈ ప్రయత్నం సోదరులారా. ఇలా ప్రతి ఒక్కరూ పచ్చాకులు ఎండాకులు మొత్తం కటింగ్ చేసుకొని చక్కగా మట్టిలో కలుపుకున్నట్లయితే మనకి కంపోస్ట్గా తయారైపోతుంది. మనం జూన్ ఎండింగ్ కల్లా మళ్ళీ మొక్క పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా తీసేసి మిగిలింది మనం లేతగా ఉన్న ఈ ఎండి కొమ్మ పచ్చి మొత్తం బయట పడేయకుండా కంపోస్ట్గా తయారు చేసుకోవడానికి మనకు దోహదపడుతుంది. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎరువుగా మారిపోతుంది. అదే మళ్ళీ మొక్కకు మనకి ప్రత్యేకమైన ఎరువులు ఇవ్వకుండా మనకు అదే దోహదపడుతుంది, మనకు అదే ఎరువుగా మారిపోతుంది. చేసుకున్నట్లయితే మట్టిని ఒక 10 రోజుల పాటు ఎండబెట్టుకున్నట్లయితే మట్టిలో ఉన్న చెడు పురుగు ఏదైనా మొత్తం ఉంటుంది. మట్టి బాగా ఈ ఎయిర్ అంతా సాయిల్లో ఎరువుగా మారిపోతుంది. మనం ప్రత్యేకమైన ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకి ఇదే ఎరువుగా మారిపోతుంది. దీనిలో ఎర్ర అంటే వానపాములు తయారవడానికి బాగా దోహదపడుతుంది. ఈ వేరుని తినేసి అవి ఆహారంగా తీసుకుంటాయి, వాటి విసర్జన మనకి ఎరువుగా మారిపోతుంది. అలా కనీసం మినిమం 10 రోజులు ఇలా ఉన్నట్లయితే మట్టిలో ఉన్న ఏదైనా చెడు ఫంగస్ ఉంటే ఎండకి మాడిపోతాయి. సో థ్యాంక్ యూ మిత్రులారా. ప్రతి ఒక్కరూ సాయిల్ ఇలా తయారు చేసుకోండి. సగం ఎరువు సగం మట్టి చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇలా చేసుకున్నట్లయితే మనకి సంవత్సరాంతరం పంట వస్తుంది. ఈ వేలు మనకి వానపాములకు మంచి ఇష్టంగా తినేస్తాయి. కట్ చేసిన వేరుని చక్కగా మనం ఇలా ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉండటం కారణంగా ఈ మధ్య మనం సాయిల్ మిక్స్ కలుపుకోవడం జరుగుతుంది. సాయిల్ మిక్స్ కలుపుకున్న తర్వాత పైన మన ఉల్లిపాయలు గోనపట్ట కనుక పైన లైట్గా నీరు చుక్క చల్లి ఉంచినట్టయితే వానపాములు చక్కగా అభివృద్ధి అవుతాయి. దీనిలో నవధాన్యాలు చల్లేసి కనుక పైన పట్ట కప్పి నీళ్ళు చల్లినట్లయితే చక్కగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత వాటిని మనం మట్టిలో కలుపుకొని కుండీలు నింపుకున్నట్టయితే సాయంత్రం పంట సమృద్ధిగా పంట పండించుకోవడానికి వీలు ఉంటుంది. ఇవాళ మా పిల్లలు వాతావరణం చల్లగా అనుకూలతగా ఉంటుందన్నట్టుగా ఇలా సాయిల్ మిక్స్ కలుపుకోవడం జరుగుతుంది. కలిపిన తర్వాత దీన్ని ఈ ఆకులన్నీ మట్టి కలిపిన తర్వాత దానిపైన నవధాన్యాలు చల్లి పైన ఉల్లిపాయల పలసటి పట్ట కానీ లేదా పలసటి క్లాత్ కానీ కప్పేసి వాటర్ చల్లినట్టయితే నవధాన్యాలు మొత్తం చక్కగా పెరుగుతాయి. మనం ఒక 10 రోజుల తర్వాత పెరిగిన మొక్కలన్నింటినీ మళ్ళీ మట్టిలో కలుపుకున్నట్లయితే ఇక అదే మనకి సంవత్సరాంతరం మనకి మొక్కకు ఆహారంగా సరిపోతుంది. చక్కగా వానపాములు అభివృద్ధి అవుతాయి. ఇలా కోడిగుడ్డు పెంకులు ఎక్సెల్ పౌడర్ కూడా దీంట్లోనే కలిసిపోతుంది. ఉన్నప్పుడు మొక్కలకు సరిపోయినంత కాల్షియం కూడా మనం ఇప్పుడే ఇచ్చేస్తున్నాం దీనిలోనే. ఈ గుడ్డు కూడా నలిపినట్లయితే మన పెంకులన్నీ చక్కగా మట్టిలో కలిసిపోతాయి. కాబట్టి ఇలా ఈ పెంకులు మట్టి మొత్తం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా సాయిల్ మిక్స్ తయారైపోతుంది. దీన్ని మనం విత్తనాలు నాటాలి అనుకున్నప్పుడు మనం కుండీలకి చక్కగా తీసుకొని మొక్క పెట్టుకున్నట్లయితే చాలా మంచి గ్రోత్ తోటి సంవత్సరం పొడుగుగా మనకి పంట ఇచ్చింది. ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా తరం తీసుకొని ఈ వేలు కలుపుకొని దీంట్లో ఇట్లా చేసుకోవడం వల్ల వానపాములు అభివృద్ధి అవుతాయి, మొక్కలకి శ్రేయస్కరంగా ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఒక సెకండ్ తీసేసి వాళ్ళిద్దరిని కలిసి